మిథ్యాపాదాలు. మిథ్యాపాదాలను మనం ఇంగ్లీష్లో ఉంటామండి సూడోపోడియా. సూడోపోడియా మిథ్యాపాదాలు. అసలు మిథ్యాపాదాలు ఇవి రైజోపోడా క్లాసులో ఉంటాయి. రైజోపోడా విభాగము లేదా క్లాస్ అంటాం ఇంగ్లీష్లో. రైజోపోడా క్లాసు చెందినటువంటి జంతువులన్నీ కూడా మిథ్యాపాదాలతో చలిస్తాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబా, రెండోది ఎంటమీబా. అమీబా మరియు ఎంటమీబా, ఇంకా చాలా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ జీవులు ఏం చేస్తాయంటే ఈ జీవి యొక్క శరీరములో తాత్కాలికముగా ఏర్పడేటటువంటి ప్రోతార్థాలు అంటాం. ప్రోతార్థాలు అంటే అర్థం ఏంటంటే బొడుపు వంటి నిర్మాణాలు. బొడుపు వంటి నిర్మాణాలను మనము మిథ్యాపాదాలు అని పిలుస్తాము. ఈ జీవులు తాత్కాలికంగా ఏర్పడతాయి. కేవలము గమన సమయంలో మాత్రమే ఈ మిథ్యాపాదాలు ఏర్పడతాయి. గమనము పూర్తయ్యాక ఈ మిథ్యాపాదాలు అదృశ్యమైపోతాయి. తిరిగి అదృశ్యమైపోయి దానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏర్పడేటటువంటి చలనాంగాలు ఈ మిథ్యాపాదాలు. కేవలము ఆహార సేకరణ సమయంలోనే ఉపయోగపడుతుంది. మరి మనము ఈ యొక్క మిథ్యాపాదాల సహాయంతో ఏం చేస్తాయంటే ఈ జీవులు ఆహారాన్ని వెతుకుతూ ఉంటాయి. అదే పరాన్న జీవులైతే ఏం చేస్తాయంటే లోపల మన శరీరం లోపల ఆ మిథ్యాపాదాల సహాయంతో లిక్విడ్ మీడియా ద్రవ్యాలలో నెమ్మదిగా అలా ఎదుకుంటూ ఏదో అంటే పాక్కుంటూ నెమ్మదిగా అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. మరి ఈ మిథ్యాపాదాలు మనకి ప్రధానంగా 4 రకాల మిథ్యాపాదాలను చెప్తాము. రైజోపోడా జీవుల్లోనూ 4 రకాల మిథ్యాపాదాలు ఉన్నాయి. ఒకటి లోబోపొడియం మిథ్యాపాదం. లోబోపొడియం మిథ్యాపాదం, ఫిల్లోపొడియం మిథ్యాపాదం, రెటిక్యులోపొడియం, లాస్ట్ వన్ యాక్సోపొడియం. దానికే మరొక పేరు కూడా ఉందండి, హీలియోపొడియం అని కూడా పిలుస్తాం దీన్ని. హీలియోపొడియం. ఒకటి లోబోపొడియం, ఫిల్లోపొడియం, రెటిక్యులోపొడియం, యాక్సోపొడియం ఆర్ హీలియోపొడియం. ఇలా 4 రకాల సూడోపోడియా లేక మిథ్యాపాదాలను కలిగి ఉన్నాయి. రైజోపోడా విభాగానికి చెందిన జంతువులన్నీ కూడా సూడోపోడియాతోనే చలిస్తాయి. మిథ్యాపాదాల సహాయంతో చలిస్తాయి. ఆ మిథ్యాపాదాలు వాటి యొక్క అమరుని ఆకారాన్ని బట్టి 4 రకాలుగా విభజిస్తాము. ఒకటి లోబోపొడియం మిథ్యాపాదాలు. లోబోపొడియం మిథ్యాపాదాలంటే మిథ్యాపాదాలు ఎలా ఉంటాయంటే మన చేతి వేళ్ళు వలె మొద్దుబారిపోయి ఉంటాయి. చేతి వేలు చివర ఎలా ఉంటుంది, మన వేలు చివర అలా ఉంటాయంటండి ఈ మిథ్యాపాదాలు. అందువల్ల వీటిని ఏమంటారంటే బ్లంట్ లైక్ స్ట్రక్చర్ సూడోపోడియా అంటారు. బ్లంట్ లైక్ చివరి భాగం బ్లంట్గా ఉండాలండి. బ్లంట్ లైక్ స్ట్రక్చర్ సూడోపోడియా అంటాము. ఇటువంటి రకాన్ని ఏమని పిలాలంటే లోబోపొడియం మిథ్యాపాదాలు, లోబోపొడియం సూడోపోడియా అని పిలుస్తుంటారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. లోబోపొడియం చూపించేటటువంటి మిథ్యాపాదాలకు ఎగ్జాంపుల్ ఒకటి అమీబా, రెండోది ఎంటమీబా. అమీబా మరియు ఎంటమీబా ఈ జీవుల యందు ఉండే మిథ్యాపాదాలు లోబోపొడియం రకానికి చెందిన మిథ్యాపాదాలు. సెకండ్ వన్ ఫిల్లోపొడియం సూడోపోడియా. ఫిల్లోపొడియం సూడోపోడియా అంటే ఎలా ఉంటుందంటే ఈ యానిమల్స్ ఈ విధంగా ఉండి వీటి యొక్క సూడోపోడియా అంటే మిథ్యాపాదాలు ఇలాగా తంతు రూపంలో ఉంటాయి. తంతువుల్లాగా ఉంటాయి. తంతువులు ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ తంతు రూపంలో ఉంటాయి. వాటిలో మనం ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ అంటూ ఉంటాము. ఏ సూడోపోడియా అయితే ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ లేక తంతు రూపంలో ఉంటాయో అటువంటి మిథ్యాపాదాలను ఫిల్లోపొడియం రకానికి చెందిన మిథ్యాపాదాలు అంటాం. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే యుగ్లైఫా
యుగ్లైఫా అని చెప్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామండి? యుగ్లైఫా. ఏ జీవి యొక్క మిథ్యాపాదాలు తంతువుల వలె ఉంటాయో అటువంటి మిథ్యాపాదాలను ఫిల్లోపోడియం రకానికి చెందినటువంటి మిథ్యాపాదాలను పిలుస్తాం. మూడవది రెటిక్యులోపోడియం. రెటిక్యులోపోడియం అంటే వీటి యొక్క మిథ్యాపాదాలు ఏం చేస్తాయంటే దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం అని చెప్తామండి. ఎల్ఫీడియం ఈ ఎల్ఫీడియంలో ఏం చేస్తుందంటే ఎల్ఫీడియం ఇలా ఉంటుందండి. దీంట్లో ఉండేటటువంటి సూడోపోడియాలు సన్నటి దారంలా ఉండే నిర్మాణంలా ఉండి ఈ దారాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక నెట్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది. నెట్ లైక్ స్ట్రక్చర్ వల వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏదైతే మిథ్యాపాదాలు వల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుందో, నెట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందో వాటిని ఆ వల వంటి నిర్మాణాన్ని మన సైన్స్ భాషలో అయితే రెటిక్యులస్ అంటాం అనమాట. రెటిక్యులార్ అనేటటువంటి వల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుందో అటువంటి సూడోపోడియాని రెటిక్యులోపోడియా సూడోపోడియా అని పిలుస్తూ ఉంటాం. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం. నాలుగోది యాక్సోపోడియానికి దీనికి మరి హీలియోపోడియం అని కూడా పిలుస్తూ ఉంటాము. యాక్సోపోడియం అంటే ఏ జంతువుకైతే మిథ్యాపాదాలు చక్కగా రేస్ వలె ఉంటాయో, కిరణాల వలె ఉంటాయో, మిథ్యాపాదాలు కిరణాల వలె అమరి ఉంటాయో అటువంటి మిథ్యాపాదాలను మనము యాక్సోపోడియం లేక హీలియోపోడియం అని పిలుస్తారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే యాక్టినోఫ్రిస్ జంతువును మనం ఎగ్జాంపుల్గా చెప్తాం. ఈ విధంగా సూడోపోడియా అన్నది 4 రకాలు. ఒకటి లోబోపోడియం సూడోపోడియా, దీనికి బ్లంట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. దీనికి మనము మంచి చార్ట్ చూపిస్తాం. ఇది కనిపిస్తుందమ్మా? వీటి యొక్క నిర్మాణాలు చూడండి. ఇది లోబోపోడియం మిథ్యాపాదాలు బ్లంట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. బ్లంట్ లైక్ స్ట్రక్చర్లో ఈ యొక్క దగ్గర చూపించి కెమెరా దగ్గరికి బ్లంట్ లైక్ స్ట్రక్చర్లో ఇదిలో చూడండి. ఇది మనకి రైజోపోడాలోను ఈ 4 రకాల సూడోపోడియాలు ఉంటాయి. ఫస్ట్ ఉన్నది లోబోపోడియం, ఇది ఫిల్లోపోడియం చూడండి. ఫైబ్రస్ ఈ యొక్క ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ యుగ్లైఫా. ఈ యానిమల్ పేరు ఏంటంటే యుగ్లైఫా. మూడోది రెటిక్యులోపోడియం. చూడండి, రెటిక్యులోపోడియం బయటకు వచ్చిన తర్వాత నెట్ లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. దీన్ని రెటిక్యులోపోడియం సూడోపోడియా అంటాము. లాస్ట్ వన్ యాక్సోపోడియం లేదా హీలియోపోడియం అంటారు. చూడండి, చక్కగా రేస్ వలె ఉన్నాయి, సన్ రేస్ లాగా ఉన్నాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ యాక్టినోఫ్రిస్. ఈ విధంగా 4 టైప్ ఆఫ్ ది సూడోపోడియా: లోబోపోడియము, ఫిల్లోపోడియము, రెటిక్యులోపోడియము అండ్ యాక్సోపోడియం. వీటికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అమీబా, అలాగే ఈ యొక్క ఫిల్లోపోడియానికి ఎగ్జాంపుల్ యుగ్లైఫా, అదే రెటిక్యులోపోడియానికి ఎగ్జాంపుల్ ఎల్ఫీడియం, హీలియోపోడియానికి ఎగ్జాంపుల్ యాక్టినోఫ్రిస్. ఈ విధంగా 4 సూడోపోడియాలతో ఉంటాయి. రెండో భాగం దీంట్లో ఇప్పుడు మనము అక్షయతంతువు యొక్క నిర్మాణం చెప్పుకున్నాం. రెండో భాగం ఏంటంటే ఆధార కణిక. ఈ ఆధార కణికను కూడా మనము అడ్డుకోత కోసి చూసామనుకోండి. ఆధార కణిక అన్నది ఇందులో ఈ పార్ట్లో మన ఆధార కణికను చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది కశాపం అనుకోండి. కశాపం యొక్క అడుగు భాగాన్ని మనం ఆధార కణిక అన్నాం, ఈ పై భాగాన్ని ఏమో అక్షయ తంతువు అన్నాం. ఇది ఆధార కణిక. ఇక్కడి నుంచి బయటకు వచ్చే నిర్మాణం అంతా కూడా అక్షయ తంతువు. ఈ అక్షయ తంతువులోనూ 11 యుగల సూక్ష్మనాళికలు ఉంటాయి. 11లోనూ 9 అంచుల వైపు ఉంటాయి. దాన్ని పరిధీయ యుగల సూక్ష్మనాళికలు అంటారు. 2 మధ్య భాగంలో ఉంటాయి. వాటిని కేంద్రీయ సూక్ష్మనాళికలు అంటారు. అదేవిధంగా పరిధీయ నాళికలకు అటు ఇటు ఉండే భుజాలని డైనిన్ భుజాలు అన్నారు. అదేవిధంగా ఏ నాళికని లోపల తొడుగుని కలుపుతూ ఉండే నిర్మాణాలని వ్యాసార్థ స్పోకులు అని అంటారు. కేంద్రీయ నాళికలను ఆవరిస్తూ లోపల ఉండే తొడుగును లోపల తొడుగు అంటారు. పరిధీయ నాళికలను ఆవరిస్తూ బయట వైపు ఉండే తొడుగును బయట తొడుగు అని పిలుస్తారు. ఓకే,
ఇది అక్షీయ తంతువు యొక్క అడ్డుకోత నిర్మాణము. అడ్డుకోతలు కోస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం పెద్ద చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకా కసాబం యొక్క అడుగు భాగంలో ఉండే ఈ నిర్మాణాన్ని ఇది ఆధార కణిక కైనటోజోమ్ అని పిలుస్తారు. దానికే మరొక పేరు బెఫరోప్లాస్ట్ అని కూడా పిలుస్తారు. దీంట్లో గమనించినట్టయితే పరిధీయ నాళికలు కేంద్రీయ నాళికలు అని ప్రత్యేకంగా లేవు, అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ఆధార కణిక లేక కైనటోజోమ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ కైనటోజోమ్ నుంచే అక్షీయ తంతువు పుట్టింది. ఇందాక అక్షీయ తంతువు నిర్మాణం దీని గురించి చెప్పాను. ఇప్పుడు కేవలము ఆధార కణిక గురించి మాట్లాడితే ఆధార కణిక యొక్క అడ్డుకోతలోనూ ఈ విధమైన నిర్మాణాలు కనిపిస్తాయి. దీంట్లో కూడా 9 నాళికలు కనిపిస్తాయి. ఈ 9 నాళికలు 3 నాళికలు సూక్ష్మ నాళికలు కలిసి ఏర్పడడం వల్ల ఏర్పడతాయి. ఈ మూడిటిని ఏమంటారంటే తృతీయాలు అంటారు. ట్రిప్లెట్స్ లేక తృతీయాలు అని పిలుస్తారు. తృతీయాలు. ఈ తృతీయాల్లో మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఎలా పిలుస్తారంటే ఏబిసిగా పిలుస్తాము. ఏబిసి అంటే ఇది అనమాట. దీన్ని ఏ అంటాము, దీన్ని ఏ అంటారు, దీన్ని బి అంటారు, దీన్ని సి అని పిలుస్తూ ఉంటాము. ఏబిసి ఏబిసిగా పిలుస్తాము. ఏబిసి ఈ విధంగా 9 నాళికల చేత ఉంటాయి. దీంట్లో కేంద్రీయ సూక్ష్మ నాళికలు ఏమీ ఉండవు. ఎవరి గురించి? కైనటోజోమ్ నందు కేవలము ఒకే రకమైనటువంటి సూక్ష్మ నాళికలు ఉంటాయి. అవి 9 ఉంటాయి. ఈ 9 కూడా 3 చొప్పున అమరి ఉంటాయి. 3 సూక్ష్మ నాళికల చొప్పున అమరి ఉంటాయి. అందువల్ల ఈ 9 ఏమంటారంటే తృతీయాలు అంటారు. 3 and 3 చొప్పున ఉన్నాయి కాబట్టి. ఈ 9 సూక్ష్మ నాళికల్లో వీటికి పేరు పెట్టారండి. ఏబిసి అనేటటువంటి పేర్లు పెట్టారు. ఈ 9 సూక్ష్మ నాళికలతోటి ఈ ఆధార కణిక లేక కైనటోజోమ్ ఏర్పడింది. ఇందులోనూ ఏ నాళిక బి నాళిక ఏం చేస్తాయంటే ఇక్కడికి వచ్చాక సి రాదండి. కేవలము ఏ నాళిక బి నాళిక బయటికి విస్తరించి అందులోనేమో కొన్ని పరిధీయ నాళికలుగాను కొన్ని కేంద్రీయ నాళికలుగాను మారుతాయి. పరిధీయ నాళికలుగాను మరియు కేంద్రీయ నాళికలుగా మారుతాయి. ఇది ఈ డైనిన్ భుజాలు ఏం చేస్తాయంటే ఈ యొక్క కసాబం వంగేటప్పుడు ఈ మధ్యలో ఉండే డైనిన్ భుజాలు ఒకదానితో ఒకటి జారడం వలన ఈ పెరిఫెరల్ పరిధీయ సూక్ష్మ నాళికలు ఒకదాని మీద ఒకటి జారడం జరుగుతుంది. ఇలా జారడం వలన కసాబం ఒక పక్కకు వంగుతుంది. ఇది కసాబం వంగడానికి తోడ్పడేటటువంటి నిర్మాణము. ఓకే.